దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. మనము ప్రభులోనికి వచ్చిన మొదట్లో విశ్వాసము బాగుంటుంది, బాగానే ఉంటాం, విశ్వాసంలో బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. అయితే కొద్ది కొద్దిగా రోజులు గడిచే కొద్దీ ఆ విశ్వాసం సన్నగిల్లిపోవటము, మధ్యలో ఎన్నెన్నో సమస్యలు రావటము, ఆపదలు సంభవించటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాసము కొద్దిగా బలహీనపడతా ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, మొదటి నుంచి మనకున్న ఎలాంటి విశ్వాసం అయితే మనం కలిగి ఉన్నామో మొదట్లో, అలాంటి విశ్వాసమే చివరి వరకు కలిగి ఉండాలి. అంతం వరకు కలిగి ఉంటేనే అప్పుడు మనము క్రీస్తులో పాలివారమై ఉంటాం. అప్పుడు మనకి క్రీస్తులో పాలు పంపులు కలుగుతాయి అని దేవుని మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. చివరి దాకా మనము పోరాడవలసిందే. అయితే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో యాత్రికుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో రకరకాల ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనుమానం అనేటువంటి ఒక కోట వస్తుంది. అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మన జీవితంలో కూడా ఎన్నో అనుమానాలు. అలానే యాత్రికుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనుమానపు కోట వస్తుంది. ప్రయాణికుడిని నిద్రపుచ్చి సంహరించే దుష్టశక్తులు వస్తూ ఉంటాయి. ఆత్మీయ నిద్ర కలగజేసి సాతానుడు సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ దుష్టశక్తులు పొలిమేరల్లోనే ఉంటాయి. అలానే పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఎప్పుడైతే పరలోకపు వైభవం ప్రత్యక్షమవుతుంది అనుకున్న సమయంలో నరక ద్వారాలు, తప్పించుకోలేని స్థితిలో ఈ రకరకాల ఈ లోకంలో ఉన్నటువంటివి అనేకమైనవి మానవుని ఆకర్షిస్తూ ఉంటాయి, మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆకాశ పట్టణం ఎప్పుడైతే ఈ యాత్రికుడు ఆకాశ పట్టణం సమీపంలో ఎప్పుడైతే ఉంది అనుకుంటాడో, అక్కడ ఉన్నటువంటి ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు. ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం కలిగిన దాన్ని గట్టిగా చేపట్టాలి అనేది దేవుని యొక్క ఆలోచన. మన చివరి అడుగే గెలుపు సాధిస్తుంది. యాత్రికుని ప్రయాణంలో ఆకాశ పట్టణం సమీపంలో ఉన్నన్ని ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు. అనుమానపు కోట ఉంది ఆ సమీపంలోనే. ప్రయాణికుణ్ణి నిద్రపుచ్చి సంహరించే దుష్టశక్తులున్నవి ఆ పొలిమేరల్లోనే. పరలోక వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సత్కార్యాలు చేయటంలో మనం అలసిపోకుండా ఉందాం. విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాము. కాబట్టి నీ బహుమతి కోసం పరిగెత్తు. చింతల కెరటాలు ఎగసి అటూ ఇటూ కొడుతుంటే, శంకల తీరాల నుండి పెనుగాలులు అల్లాడిస్తుంటే, విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతుంటే, స్థిరమైన దానికే నేను అంటిపెట్టుకొని ఉన్నాను. దెయ్యాలు ఎంతగా పోరాడినా, దేవదూతలు ఎంతసేపు దాక్కున్నా ఈ విశ్వం న్యాయం పక్షమే. చుక్కల వెనక ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకొని ఉంది. ఉదయమైనప్పుడు చూడగల నా స్వరూపాన్ని. చివరి అర్ధగంట దాకా నిలిచి ఉంటేనే దేవుని నుండి గొప్ప దీవెనలను పొందగలం. మనము చివరి వరకు పోరాడితేనే, చివరి వరకు వేచి ఉంటేనే, చివరి వరకు దేవునిలో నిలిచి ఉంటేనే మనము దేవుని దగ్గరకు చేరుకోగలము. మనకు ఈ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏమొచ్చినా, చింతలు వచ్చినా, ఈ లోకంలో సమస్యలు ఏమొచ్చినా కానీ చివరి వరకు మనము దేవునిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా చివరి వరకు గట్టిగా కలిగి పట్టుకోవాలి అనేదే దేవుని యొక్క ఆలోచన. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందమని అయ్యా పౌలు గారు నాయనా ప్రభా ఈ మాటలను నాయన మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము కలిగి ఉన్న దాన్ని నాయన ప్రభా అంతం వరకు గట్టిగా చేపట్టడానికి మాకు సహాయం చేయండి. మధ్యలో ఎన్నెన్నో ఆపదలు, అనుమానాలు అయ్యా ఈ లోకంలో ఆకర్షించేవి పిలుస్తూ ఉన్నప్పటికీ మేము నాయన మీ నుండి తప్పిపోకుండా మమ్మల్ని మేము చివరి వరకు నిలబడటానికి మాకు ప్రతి ఒక్కరికి శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. సత్కార్యాలు చేయటంలో అలసిపోకుండా ఉండేటట్లుగా సహాయం చేయండి ప్రభా. విరామం లేకుండా పని చేస్తేనే మేము త్వరలో పంట కోసుకుంటామని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. చింతలు
ఈ లోకంలో ఎన్నో రకరకాల చింతలు నా తండ్రి నాయన ప్రభా, చింతలు, అనుమానాలు ఈ లోకంలో ఆకర్షించేవి ఉన్నాయి నాయన ప్రభా. అటువంటి వాటి నుండి మీ ప్రజలైన వారిని విడిపించండి నాయన. వాటిలో చిక్కుకొని ఎంతమంది ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారందరికీ విడుదల కలుగజేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రాలు నాయన. ఈ అనుమానాలు అనేటువంటి వాటి నుంచి విడిపించండి ప్రభా. సహాయం చేయండి నాయన. అంతం మట్టుకు గట్టిగా నాయన ప్రభా విశ్వాసాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభా, శక్తినివ్వండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, మానసిక ఆరోగ్యాన్ని నాయన ప్రభా మీరు దయచేయండి ప్రభా. స్తోత్రంలో నాయన సహాయం చేయండి ప్రభా. మీ కృప చేత నింపమని, మీ నామానికే మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.